ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అతిపెద్ద అనౌన్స్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్. కొత్త ఆదాయ పన్ను ప్రతిపాదనల ప్రకారం న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్లో ఉంటే, న్యూ ఇన్కమ్ ట్యాక్స్, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇదేంటి తర్వాత చెప్తాను నేను. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్లో ఉంటే ఏడాదికి 12 లక్షల ఇన్కమ్, 12 lakh ఇన్కమ్ పర్ ఇయర్ ఉన్న జీరో ట్యాక్స్ ఉంటుంది. అంటే నెలకు ₹1,00,000 ఆదాయం ఉన్న ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇక సాలరీడ్ పీపుల్కి అయితే ఇది 12,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే సాలరీడ్ పీపుల్కు 75,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. సో స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలిపితే 12,75,000 వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్. అయితే ఇది కేవలం న్యూ ట్యాక్స్ రెజీమ్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఎట్ ప్రజెంట్ న్యూ ట్యాక్స్ రెజీమ్లో 7 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే సాలరీడ్ వాళ్ళకైతే 7.75 lakh, 7,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. దీన్ని మ్యాసివ్గా 12 lakh పెంచారు, అంటే 5 లక్షల వరకు పెంచారు. ఇది న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఉన్న వారికే వర్తిస్తుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి తెలుసు, ఓల్డ్ రెజీమ్, న్యూ రెజీమ్ అని ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు ఇండివిజువల్స్ అయితే. సో మనం ఏ రెజీమ్ అయినా కోరుకోవచ్చు. తేడా ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు మీరు LIC ప్రీమియం తీసుకుంటే ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇలాంటి ఎగ్జంప్షన్స్ ఏవి న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఉండవు. ఇప్పుడు దాదాపు 72% ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ పేస్ న్యూ ట్యాక్స్ రెజీమ్లోకి మారారు. సో ఇంకా దీన్ని 100% చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ని క్లోజ్ చేయాలన్నది ప్రభుత్వ విధానం. ఇంత భారీగా రాయితీ ఇవ్వడం కూడా అదే ఉద్దేశం. ఇప్పుడు కొత్తగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ తీసుకొస్తామని కూడా ప్రకటించారు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, సరళంగా ఉంటుందని. బహుశా ఈ న్యూ ట్యాక్స్ కోడ్లో ఈ 2 రెజీమ్లు ఉండవు. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఇకపోయి ఓన్లీ న్యూ ట్యాక్స్ రెజీమే ఉండవచ్చు. సో ఇలా ఇప్పుడు ఈ కొత్త ట్యాక్స్ ప్రపోజల్స్ అంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఇప్పుడు మీరు 2026-27లో రిటర్న్ సబ్మిట్ చేస్తారు కదా, అప్పుడు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కాను అప్ టు 4 lakh దెర్ ఇస్ నో ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ ఆల్. 4 లక్షల వరకు ఎగ్జంప్షన్ లిమిట్ను పెంచారు. ఇదివరకు 3 lakh ఉండే న్యూ ట్యాక్స్ రెజీమ్లో. నేను ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో మార్పులు లేవు కనుక. న్యూ ట్యాక్స్ రెజీమ్లో 3 lakh ఉన్నదానికి కాస్త అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉన్నది, దాన్ని 4 lakh పెంచారు. అంటే 4 lakh లోపు ఉన్న వాళ్ళు IT రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే అర్థం ఏంటంటే అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా IT రిటర్న్ సబ్మిట్ చేయాలి. చాలామంది చేయరు, తెలియక, తెలిసినా పట్టించుకోక కూడా చేయరు. ఇక 4 lakh వరకు ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళు ఆదాయ పన్ను పరిధిలోకే రారు. 4 to 8 lakh 5%, 8 to 12 lakh 10%, 12 to 16 lakh 15%, 16 to 20 lakh 20%, 20 to 24 lakh 25%, above 24 lakh 30%గా ఉంటుంది. ఇది ఇప్పుడున్న ఇంకా ప్రతి 4 లక్షలకు కాను పెరుగుతూ ఉంటుంది. సో 4 to 4 lakhs no tax, 4 to 8 lakh 5%, 8 to 12 lakh 10%, 12 to 16 lakh per year 15%, 16 to 20 lakh income per year 20%, 20 to 24 lakh per year 25%, above 24 lakh 30%. ఇప్పుడైతే 15 lakh అండ్ అబౌవ్ ఉంటేనే 30% ఉంది. ఇక 2025-26లో 24 lakh అబౌవ్ ఉంటేనే 30%. అందుకే ఇది ఎంట్రీ లెవెల్ వాళ్ళకే కాదు, అన్ని కేటగిరీలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఈవెన్ 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ ఉంటుంది. ఇక 12 lakh రూపీస్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఉండదు?
మీకు అనుమానం రావచ్చు, 4 lakhs వరకు నో ట్యాక్స్ అన్నారు, 4 to 8 5%, 8 to 12 10% అన్నారు, మరి 12 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదంటున్నారు కదా అంటే అక్కడే రిబేట్ అనేది వస్తుంది. ఈ రిబేట్ను ఇప్పుడు పెంచారు. అంటే ఉదాహరణకు మీకు 12 lakh వరకు ఇన్కమ్ ఉందనుకుందాం, 4 lakh వరకు ట్యాక్స్ ఉండదు, 4 to 8 5% అంటే 20,000 ట్యాక్స్ ఉంటుంది, 8 to 12 10% అంటే 40,000 ట్యాక్స్ ఉంటుంది, 20,000 + 40,000 60,000 ఉంటుంది. ఈ 60,000 ఎగ్జంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడుండే అడ్వాంటేజ్ అంటే ఈ 60,000 ఎగ్జంప్ట్ చేస్తున్నారు. సో మీకు ఇది మెయిన్గా బెనిఫిట్ అనేది దక్కబోతుంది. మీకు ఇదివరకు ఈ బెనిఫిట్ లేదు. మనకు మీకు ఈ రిబేట్ 60,000 దాకా లేదు. ఇప్పుడు 60,000 దాకా రిబేట్ పెంచడం వల్ల మీకు ఈ 60,000 ఎగ్జంప్ట్ అయిపోతుంది. 12 lakh అబోవ్ ఉంటే మాత్రం ఈ ఎగ్జంప్షన్ రిబేట్ ఉండదు. 12 lakh అబోవ్ ఉంటే ఇక ఇది అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వరకు ఉపయోగపడుతుంది అనటానికి మీకు నిర్మలా సీతారామన్ లెక్కలు చెప్పారు. 12 lakh వరకు ఉంటే 100% వాళ్ళకున్న ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపచ్చేస్తుంది. ఇక 18 lakh ఇన్కమ్ ఉన్నా, అంటే నెలకు 1,50,000 ఉన్నా కూడా ఈ కొత్త ట్యాక్స్ ప్రపోజల్స్ వల్ల 70,000 బెనిఫిట్ అవుతారు. అంటే 30% లాస్ట్ ఇయర్ కన్నా, అంటే అంతకుముందు ఇయర్ కన్నా కూడా 30% కలిసి వస్తుంది. అలాగే మీకు 25 lakh ఇన్కమ్ ఉన్న వారికి 1,10,000 వరకు కొత్త ట్యాక్స్ ప్రపోజల్ లాభం కలుగుతుంది. అంటే వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో 25% వరకు లాభం కలుగుతుంది. అందుకే ఇది వెరీ వెరీ సబ్స్టాన్షియల్ రిలీఫ్ ఇన్కమ్ ట్యాక్స్లో అని చెప్పడానికి కారణం అది. సో చాలామంది చాలా డిమాండ్ చేయొచ్చు, ఈ 12 lakh కాదు 20 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండవద్దు, అసలు 30% స్లాబే ఉండొద్దు, 25% ఉండాలి అని. వాస్తవంగా ఇప్పుడు 25% లేదు. ఇప్పుడు స్లాబ్లో 5, 10, 20, 30 ఉంది. కొత్తగా 25 ఇంట్రొడ్యూస్ చేశారు. డిమాండ్లు ఏ ఉన్నా ఇట్స్ అ సబ్స్టాన్షియల్ రిలీఫ్ ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్, అందులో అనుమానం లేదు. 12 లక్షల వరకు ట్యాక్సే ఉండదు. 18 lakh ఇన్కమ్ ఉన్న వారికి కూడా అదనంగా 70,000 మిగులుతుంది ఇన్కమ్ ట్యాక్స్.